కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో జూరాల జలాశయానికి 80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 79,403 క్యూసెక్ల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల వద్ద జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 47,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. శ్రీశైలం నీటి మట్టం 824.80 అడుగులకు చేరి 44.6090 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు లైవ్లో. మురళీకృష్ణ, చెప్పండి. కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతాల్లో అయితే వర్షాల కారణంగా ప్రాజెక్టులకైతే జల కళ సంతరించుకుంది. అసలు ఏ ప్రాజెక్టులకు సంతరించుకుంది? రైట్ శ్రావణి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన జలాశయమైనటువంటి అటు తుంగభద్ర, అదే రకంగా సుంకేశ్వర జలాశయం, శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఏదైతే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి నారాయణపూర్ జలాశయాలకు దాదాపు 80,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఆ నీటిని దిగువకు విడుదల చేశారు. ఇప్పటికే ఎగువన ఏదైతే కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపు 79,000 క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నీళ్ళంతా కూడా ఇవాళ శ్రీశైలానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి దాకా అడుగుంటున్న జలాశయంలో ఒకసారిగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రైతుల్లో మళ్ళీ ఆశలు చీరించాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి దాదాపు 824 అడుగులకు శ్రీశైలం జలాశయం వరద ప్రవాహం చేరుకుంటోంది. మరోవైపు శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 44 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇదే రకంగానే ఏదైతే అటు జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపు 80,000 క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకవైపు జల విద్యుత్ తయారు చేస్తూ నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. మరోవైపు గేట్ల ద్వారా దాదాపు 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ రెండింటి ద్వారా దాదాపు 80,000 క్యూసెక్లకు పైగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతా ఉంది. మరోవైపు ఇటు తుంగభద్ర జలాశయానికి కూడా స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో తుంగభద్ర జలాశయం నుంచి కూడా సాగునీటి అవసరాల నిమిత్తం కొంతమేర నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ రకంగానే ఈ నీళ్లు కూడా అటు తుంగభద్ర నుంచి కూడా కృష్ణానది మీదుగా శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎల్నినో ప్రభావం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చాలా తక్కువగా పడుతున్న నేపథ్యంలో ఈ నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి మరోవైపు అధికారులు సూచిస్తా ఉన్నారు. అయితే ఆశించిన స్థాయి కంటే తక్కువగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు గత ఏడాది పూర్తిగా తెరుచుకొని నీళ్లు దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే ఈ ఏడాది మాత్రం ఆ పరిస్థితుల్లో లేని కారణంగానే ఆ నీటిని పొదుపుగా వాడుకునేందుకు అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. మొన్నటి దాకా అడుగంటిన జలాశయం కాస్త ఈ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ కలకలాడుతున్నటువంటి పరిస్థితులు పొందిస్తామని. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.